విశ్వాసులు ప్రతీది కూడా దేవుడు చేస్తే అయ్యాయా, పలికితే అయ్యాయా? దేవుడు పలికితే అయ్యాయి అని చెబుతున్నాడు. అంటే దేవుడు పలికితే అవుతాయా అని అంటే ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. దేవుడు ఇలా కూర్చున్నాడు, ఆకాశం రావాలి అన్నాడు, ఆకాశం వచ్చింది. భూమి రావాలి అన్నాడు, భూమి వచ్చింది. రాదమ్మా, ఆర్టీసీ బస్సు రావట్లేదు, ఆకాశం భూమి ఎక్కడి నుంచి వస్తుంది? పెద్ద ఆయన మాట్లాడుతూ ఏమన్నా ఆయన వెటకారంగా ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఆర్టీసీ బస్సు పిలిస్తే రాదు, భూమి వస్తుందా, ఆకాశ పక్షులు వస్తాయా, జలచరాలు వస్తాయా అని మాట్లాడుతూ బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు. బైబిల్ కలిగిన మనమంతా కూడా దేవుడు పిలిస్తే వస్తాయని నమ్ముతున్నామా లేదా? పలికితే వస్తాయా? వస్తాయే రావా? మళ్ళీ ఈయన పెద్ద ఆయనేమో బైబిల్ పైన వెటకారాలు చేస్తూ, ఈయనొక్కడే కాదు చాలామంది పలికితే వస్తాయా, ఆర్టీసీ బస్సే రాదు అంటున్నాడు. ఆర్టీసీ బస్సు ఎందుకు రాదు? నువ్వు నేను పిలిస్తే ఆర్టీసీ బస్సు కాదు కదా, అబ్బాయి కూడా రాడు. మరి ఎవరు పిలిస్తే వస్తుంది? ఆర్టీసీ బస్సుకి హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పిలిస్తే బరాబర్ వస్తుంది. మన ఇంట్లో మన భార్యలు ఉంటారు, భర్త పిలిస్తే వస్తుంది రాదా? 100% వస్తుంది. దానికంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బరాబర్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అంటే దేవుడు ప్రతి దానిని పిలిస్తే వస్తాయి అంటే పిలిస్తే వస్తాయా అని అంటున్నారు. పిలిస్తే వస్తాయా రావా అనేది వ్యక్తి ఉండే స్థాయిని బట్టి వస్తాయి. ఒకసారి అందరూ ముందుకు జరగండి, కొంచెం ముందుకి. ఓకే, చాలు. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు, ఇదిగో అబ్బాయిలు మీరంతా కూడా చాలామంది ఉన్నారు. ఆఫ్టర్ నేను పిలిస్తేనే మీరు ముందుకు జరిగారు, కరెక్టా కదా? నేను మీతో పాటు ఉన్నాను, మీతో పాటు ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగి మీ పక్కలో ఉన్న నేను పిలిస్తేనే మీరు పెద్దవాళ్ళు, వయసులో నాకంటే పెద్దవాళ్ళు, మీరు ముందుకు జరిగినప్పుడు దేవుడు పిలిస్తే భూమి రాదా? దేవుడు పిలిస్తే ఆకాశం రాదా? దేవుడు పిలిస్తే చెట్లు రావా? జలాలలో ఉండే మత్స్యాలు రావా? జంతువులు రావా? సింహాలు రావా? పెద్ద పెద్ద జంతువులుగా చెప్పుకుంటున్న జిరాఫీలు రావంటారా? నేను మీతో పాటు మీకంటే వయసులో చిన్నవని నేను పిలిస్తేనే మీరు ముందుకు వచ్చినప్పుడు జంతువులు, ఆకాశ పక్షులు, జలాలలో ఉండే జలచరాలు, భూమి, గాలి, నేల, ఆకాశము రాదంటే ఇది మనకు జోకులాగా అనిపిస్తుందా లేదా? ఒక వ్యక్తి పిలుస్తున్నాడంటే ఆ స్థాయిని బట్టి ఇది రావాలా వద్దా, ఇది రావాలా వద్దా అనేది జరుగుతుంది, కరెక్టే కదా? ఈరోజు నేను స్కూల్లో పాఠాలు చెప్తున్నప్పుడు హెడ్ మాస్టర్ మార్నింగ్ టైంలో మీరంతా వచ్చి క్యూ పాటించండి, మనం ప్రేయర్ స్టార్ట్ చేద్దామంటారు. ఖచ్చితంగా వస్తారా స్టూడెంట్స్? 100% స్టూడెంట్స్ వస్తారు. అదే అక్కడ స్పీకర్ ఉంటాడు, ఊడిసి ఆయన ఉంటాడు, మీరు అందరు రండి ప్రేయర్ స్టార్ట్ చేసుకుందామంటే వస్తారా? రారు. స్థాయిని బట్టి, పిలిచే పిలుపుని బట్టి పనులు జరుగుతూ ఉంటాయి. ఈరోజు నేను రోడ్డు మీద వచ్చి ఆర్టీసీ బస్సు పిలిస్తే రాదు అంటే నువ్వు పిలిస్తే రాదు, నేను పిలిస్తే రాదు. దేవుడు ఆర్టీసీ బస్సు యజమానానికి యజమానుడు కాదు, ప్రపంచాలను సృష్టించిన సృష్టికర్త. ఈరోజు మన నోటిలో ఊపిరి ఉందంటే ఆ ఊపిరి పెట్టిన సృష్టికర్త. నీవు పిలిచినా రావాల్సిందే, మనల్ని పిలిచినా రావాల్సిందే. దేవుడు ఒక మాట చెప్పి నరులారా తిరిగి రండి అన్నాడు. నేను రాను ప్రభువు అంటే దేవుడు వదిలేస్తాడా? అస్సలు వదిలేయడు. మాటతో సృష్టి చేసిన దేవుడు మాటతోనే ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు.